హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ క్లాస్లో మనం వెరీ మచ్ అనే ఇంటెన్సిఫైర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మూడిటి అర్థం తెలుగులో చాలా అని వస్తుంది. అయితే మనం ఇలా అనొచ్చా, హీ అప్రిషియేటెడ్ మీ వెరీ అని అనొచ్చా? అంటే అతను నన్ను చాలా అప్రిషియేట్ చేశాడు అనడానికి వెరీ అంటే చాలా అని కదా అర్థం. అందుకని హీ అప్రిషియేటెడ్ మీ వెరీ అనొచ్చా? అనకూడదు, హీ అప్రిషియేటెడ్ మీ వెరీ మచ్ అనాలి. సరే, షీ ఈజ్ టాల్, ఆమె పొడవుగా ఉంది. దీన్ని ఇంటెన్సిఫై చేసి చెప్పడానికి షీఈ్ మచ్ టాల్ అని అనొచ్చా? అనకూడదు, షీఈ్ వెరీ టాల్ అని అనాలి. ఓకే, షీఈ్ టాలర్ దెన్ హిమ్, ఆమె అతనికన్నా పొడవుగా ఉంది. ఆమె అతనికన్నా చాలా పొడవుగా ఉంది అనడానికి చూడండి, షీఈ్ వెరీ టాలర్ దెన్ హిమ్ అని అనొచ్చా? ఎందుకంటే వెరీ మచ్ వీటి అర్థం చాలా అనే కదా. కానీ ఇక్కడ వెరీ యూజ్ చేయకూడదు, మచ్ యూజ్ చేయాలి. ఎందుకని ఒక చోట వెరీ మచ్ యూజ్ చేసాం, ఎందుకని ఒక చోట వెరీ ఇంకొక చోట మచ్ యూజ్ చేసాం? అంతేకాదు, మనం వెరీ బెటర్ అని అన్నాం, మచ్ బెటర్ అని అంటాం. వెరీ మోర్ అని అన్నాం, మచ్ మోర్ అని అంటాం కదా. కానీ ఫార్ వచ్చిందనుకోండి, వెరీ ఫార్ అని అంటాం, కానీ మచ్ ఫార్ అని అన్నాం. అదే ఫార్దర్ వస్తే వెరీ ఫార్దర్ అని అన్నాం, మచ్ ఫార్దర్ అని అంటాం. ఎందుకని ఇలాగా? వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు ఇంటెన్సిఫైర్స్ గురించి తెలుసుకోవాలి. చూడండి, మనకి 3 టైప్స్ ఆఫ్ ఇంటెన్సిఫైర్స్ ఉంటాయి. ఒకటి హై ఇంటెన్సిఫైర్స్, మోడరేట్ ఇంటెన్సిఫైర్స్, లో ఇంటెన్సిఫైర్స్, లేదా వీటినే మీరు ఇంటెన్సిఫైర్స్, మిటిగేటర్స్, డౌన్ టోనర్స్ అని అనొచ్చు. ఓకేనా? వాటి గురించి నేను మీకు నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవాళ క్లాస్లో మనం హై ఇంటెన్సిఫైర్స్ అయిన వెరీ మచ్ గురించి తెలుసుకోబోతున్నాం. చూడండి, ఎప్పుడైతే మనం వెరీ మచ్ అని యూజ్ చేస్తుంటామో మనం అందులో ఉన్న ఎడ్జెక్టివ్ కానీ లేకపోతే యాడ్వర్బ్ కానీ ఏ డిగ్రీలో ఉందో తెలుసుకోవాలి. మనకి 3 డిగ్రీస్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ డిగ్రీ, ఓకేనా, హీస్ టాల్. ఇంకొకటి కంపారిటివ్ డిగ్రీ, హీస్ టాలర్ దెన్ హర్. ఇంకొకటి సూపర్లేటివ్ డిగ్రీ, హీస్ ద టాలెస్ట్ పర్సన్ ఇన్ ద క్లాస్. ఎక్కడైతే పాజిటివ్ డిగ్రీ యూజ్ చేస్తామో అక్కడ మనం కేవలం వెరీనే యూజ్ చేయాలి. ఓకేనా? హీస్ వెరీ టాల్, హీస్ వెరీ స్ట్రాంగ్, హీస్ వెరీ వీక్, ఇలాగా. అంతేకాని ఇక్కడ మచ్ యూజ్ చేయకూడదు. ఎక్కడైతే కంపారిటివ్ డిగ్రీ యూజ్ చేస్తామో హీస్ టాలర్ దెన్ హర్, అతను ఆమె కన్నా పొడవుగా ఉన్నాడు, అతను ఆమె కన్నా చాలా పొడవుగా ఉన్నాడని చెప్పడానికి ఇంటెన్సిఫై చేయడానికి మనం కంపారిటివ్ డిగ్రీకి మచ్ యూజ్ చేయాలి. హీస్ మచ్ టాలర్ దెన్ హర్, హీస్ మచ్ స్ట్రాంగర్ దెన్ హర్, హీస్ మచ్ వీకర్ దెన్ హర్, ఇలాగా యూజ్ చేయాలి. అయితే సూపర్లేటివ్ డిగ్రీ అంటేనే మనం ఆల్రెడీ ఇంటెన్సిఫై చేసి చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ కావాలని మనం హీఈస్ వెరీ ద టాలెస్ట్ పర్సన్ ఇన్ ద క్లాస్ అని అనకూడదు. ఓకేనా? కానీ మనం సూపర్లేటివ్ డిగ్రీలో కూడా వెరీ యూజ్ చేస్తాం. ఎక్కడ అయితే గినక మనం ట్రూలీ లేదా ఎగ్జాక్ట్లీ ఇలా చెప్పాలి అనుకుంటామో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దిస్ ఈజ్ ద బెస్ట్ బుక్ ఐ హ్యావ్ ఎవర్ రెడ్. ఎలాంటి ఇంటెన్సిఫైర్ అవసరం లేదు నార్మల్గా. కానీ ఎప్పుడైతే మనము దీన్ని ఇంకా ఇంటెన్సిఫై చేస్తూ దిస్ ద ఎగ్జాక్ట్ బెస్ట్ బుక్ ఐ హ్యావ్ ఎవర్ రెడ్ అని చెప్పాలి అనుకోండి, అప్పుడు నేనేం చేస్తా అంటే దిస్ ఈజ్ ద వెరీ బెస్ట్ బుక్ ఐ హ్యావ్ ఎవర్ రెడ్ అని అంటాం. చూసారా, వెరీ బెస్ట్ బుక్ అన్నాను. ఇక్కడ మనం ఇంటెన్సిఫై చేయొచ్చు. అంతేకాని దిస్ ఈజ్ వెరీ ద బెస్ట్ బుక్ ఐ హ్యావ్ ఎవర్ రెడ్ అని అనకూడదు. ఓకేనా? లేదా ఐ హ్యావ్ మై ఓన్ జిమ్, నాకు నా ఓన్ జిమ్ ఉంది అంటాం. ఓకేనా? దీన్ని ఇంటెన్సిఫై చేస్తూ ఐ హ్యావ్ మై వెరీ ఓన్ జిమ్ అని అనొచ్చు. ఇక్కడ ఇంటెన్సిఫై చేయొచ్చు. అంతేకాదు, దిస్ ఈజ్ ద బుక్ ఐ హ్యావ్ బీన్ లుకింగ్ ఫర్, అంటే నేను వెతుకుతున్న బుక్ ఇదే అని. అయితే దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ బుక్ అని చెప్పాలంటే దిస్ ఈజ్ ద వెరీ బుక్ ఐ హ్యావ్ బీన్ లుకింగ్ ఫర్, మనం ఇలా ఇంటెన్సిఫై చేయొచ్చు. లేదా హీఈస్ ద వెరీ పర్సన్ హూ కాల్డ్ మీ. ఓకేనా? హీఈస్ ద వెరీ పర్సన్ అంటే హీఈస్ ద ఎగ్జాక్ట్ పర్సన్ హూ కాల్డ్ మీ. ఇలాగ మనం ఇంటెన్సిఫై చేయడానికి వెరీని యూజ్ చేయొచ్చు. అయితే ఇది ఎడ్జెక్టివ్ ముందైనా కానీ లేదా నౌన్ ముందైనా కానీ పెట్టచ్చు. అంతేగాని కంప్లీట్గా దా ముందు నేను పెట్టలేదు. చూసారా, దా తర్వాత ఎడ్జెక్టివ్ ముందు కానీ నౌన్ ముందు కానీ పెట్టాను. అంతేకాని ఈ నౌన్ ఫ్రేజ్ ముందు నేను పెట్టలేదు. ఓకేనా? అయితే చూడండి, నౌన్ ఫ్రేజ్ ముందు పెట్టమంటే పెడతాము, అయితే వెరీ మచ్ పెడతాము. చూడండి, షీఈస్ ద బెస్ట్ స్టూడెంట్ అనొచ్చు, లేదా షీఈస్ వెరీ మచ్ ద బెస్ట్ స్టూడెంట్. దీని అర్థం ఏంటి? వెరీ మచ్ అంటే అక్కడేమో ఎగ్జాక్ట్ అని, ఇక్కడ వెరీ మచ్ అంటే అర్థం ఏంటంటే డెఫినెట్లీ లేదా అన్డౌటెడ్లీ, కంప్లీట్లీ, ట్రూలీ ఇలాంటి మీనింగ్ వస్తుంది. షీఈస్ ద బెస్ట్ స్టూడెంట్ అంటే ఆమె బెస్ట్ స్టూడెంట్, షీఈస్
అన్డౌటెడ్లీ ద బెస్ట్ స్టూడెంట్ అని చెప్పాలంటే షీఈ్ వెరీ మచ్ ద బెస్ట్ స్టూడెంట్ అని చెప్పచ్చు. అయితే ఈ వెరీ మచ్ అనేది మనం నౌన్ ఫ్రేజ్ ముందు పెట్టాం చూసారా. అయితే దీన్ని ప్రతి దానికి పెట్టాం. ఎక్కడైతే కనుక ద బెస్ట్, ద మోస్ట్, ద గ్రేటెస్ట్, ద ఫైనెస్ట్, ద ఫస్ట్, ద లాస్ట్, లేకపోతే ద సేమ్, ద మెయిన్ ఇలాంటివి వస్తాయో వాటి ముందు మాత్రమే మనం ఈ వెరీ మచ్ని యూజ్ చేస్తాం, అంతేగాని ప్రతి దానికి పెట్టాం. ఓకేనా. చూడండి, హీఈస్ వెరీ మచ్ ద ఫస్ట్ టు హెల్ప్. ద ఫస్ట్ ఇది వచ్చింది కాబట్టి వెరీ మచ్ యూజ్ చేసాము. ఓకేనా. దీన్ని ఎంఫసైజ్ చేసి చెప్పడానికి, అంటే హీఈస్ రియల్లీ ద ఫస్ట్ టు హెల్ప్ అని దీని అర్థం. ఓకేనా. దిస్ ఈజ్ వెరీ మచ్ ద ఫైనెస్ట్ స్టోన్. దిస్ ఈజ్ ద ఫైనెస్ట్ స్టోన్. దిస్ ఈజ్ వెరీ మచ్ ద ఫైనెస్ట్ స్టోన్. దిస్ ఈజ్ రియల్లీ ద ఫైనెస్ట్ స్టోన్ అని దీని అర్థం. ఓకేనా. ఇట్ వాస్ చూడండి, వెరీ మచ్, ఇట్ వాస్ వెరీ మచ్ ద గ్రేటెస్ట్ ఛాలెంజ్ ఐ హ్యాడ్ ఫేస్డ్. అంటే ఇక్కడ ఎందుకు యూజ్ చేసాం? ఇట్ వాజ్ రియల్లీ ద గ్రేటెస్ట్ ఛాలెంజ్ ఐ హ్యాడ్ ఫేస్డ్ అని యూజ్ చేసాం. అంటే ఎక్కడైతే డెఫినెట్లీ, క్లియర్లీ, అన్డౌటెడ్లీ, రియల్లీ ఇలాంటివి యూజ్ చేస్తామో అదే ప్లేస్లో మనం వెరీ మచ్ని కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా. ఓకే, అయితే ఇప్పుడు చూడండి, స్ట్రాంగ్ అనే అడ్జెక్టివ్ తీసుకుందాం. హీ స్ట్రాంగ్ అనొచ్చు, అతను స్ట్రాంగ్. హీఈస్ వెరీ స్ట్రాంగ్ అంటే మనం హై ఇంటెన్సిఫై యూజ్ చేసాం, అతను చాలా స్ట్రాంగ్ అని. అయితే ఇది పాజిటివ్ డిగ్రీ కాబట్టి వెరీ పెట్టాం, ఇది కరెక్టే. కానీ హీ స్ట్రాంగర్ అని అంటే మనం ఇతన్ని ఇంకొకరితో కంపేర్ చేస్తున్నాం, లేదా హీ స్ట్రాంగ్ అన్నావు, అతను ఇప్పుడు ఇంతకుముందు కన్నా స్ట్రాంగ్గా ఉన్నాడు, అతని పాస్ట్ని అతని ప్రజెంట్ని కంపేర్ చేస్తున్నాం. అలాంటప్పుడు ఏం యూజ్ చేస్తాం? మచ్ యూజ్ చేయాలి. హీస్ మచ్ స్ట్రాంగర్ అని యూజ్ చేయాలి. యాంగ్రీ అంటే చూడండి, యాంగ్రీ, యాంగ్రియర్ కదా. హీఈస్ వెరీ యాంగ్రీ. ఓకేనా. హీఈస్ యాంగ్రియర్, దీనికి ఏం యూజ్ చేస్తాం? హీఈస్ మచ్ యాంగ్రియర్. ఎక్కడైతే పాజిటివ్ డిగ్రీ వస్తుందో వెరీ, కంపారేటివ్ డిగ్రీ వస్తుందో మచ్ యూజ్ చేయాలి. ఓకేనా. మరి బ్యూటిఫుల్, షీఈ్ వెరీ బ్యూటిఫుల్ అనొచ్చు, ఆమె చాలా అందంగా ఉంది. షీఈ్ బ్యూటిఫుల్, ఆమె అందంగా ఉంది. షీఈ్ వెరీ బ్యూటిఫుల్, ఆమె చాలా అందంగా ఉంది. కానీ దీన్ని బ్యూటిఫుల్ని బ్యూటిఫుల్లర్ అని అన్నాను కదా, ఏమంటాం? మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ అంటాం దీని కంపారిజన్ కదా. కాబట్టి షీఈ్ మోర్ బ్యూటిఫుల్ నౌ, ఆమె గతంలో కన్నా ఇప్పుడు ఇంకా అందంగా ఉంది. కానీ ఆమె గతంలో కన్నా ఇప్పుడు చాలా అందంగా ఉంది అని చెప్పాలంటే, అంటే నేను ఇంటెన్సిఫై చేస్తున్నాను, మోర్ వచ్చింది. మోర్ అంటే కంపారేటివ్ డిగ్రీ కదా. కాబట్టి ఏం యూజ్ చేయాలి? షీఈ్ మచ్ మోర్ బ్యూటిఫుల్ నవ్ అని యూజ్ చేయాలి. అందుకని మచ్ మోర్ వస్తుంది, అంతేకాని వెరీ మోర్ రాదు. ఎందుకని? మోర్ అనేది మనం కంపారేటివ్ డిగ్రీలో యూజ్ చేస్తున్నాం కాబట్టి దాని ముందు మచ్ వచ్చింది. సరే, ఇది చూడండి, గుడ్. ఓకేనా. హీఈస్ ఏ గుడ్ పర్సన్ అంటే అతను ఒక మంచి వ్యక్తి. హీఈస్ ఏ వెరీ గుడ్ పర్సన్ అంటే అతను చాలా మంచి వ్యక్తి కదా. మరి దీన్ని కంపారిజన్ ఏంటి? గుడ్కి కంపారిజన్ బెటర్, బెస్ట్ కదా. కాబట్టి హీఈస్ బెటర్ దాన్ యూ ఆర్, అతను నీకన్నా బెటర్. ఓకేనా. దీన్ని నేను ఇంటెన్సిఫై చేసి అతను నీకన్నా చాలా బెటర్ అని చెప్పాలంటే వెరీ యూజ్ చేయం. ఎందుకని? బెటర్ అనేది కంపారిజన్ కాబట్టి. హీఈస్ మచ్ బెటర్ అని అంటాం, అంతేకాని వెరీ బెటర్ అని అన్నాం. అందుకే వెరీ బెటర్ రాదు, మచ్ బెటర్ వస్తుంది. ఓకేనా. వెరీ మోర్ రాదు, మచ్ మోర్ వస్తుంది. ఎందుకని? కంపారిజన్ కాబట్టి. ఇది పాజిటివ్ డిగ్రీ కాబట్టి వెరీ, ఇది కంపారిటివ్ డిగ్రీ కాబట్టి మచ్. ఓకేనా. సరే, సర్ప్రైజ్డ్, ఇదేంటి? ఇది ఎడ్జెక్టివా, వెర్బా? ఇది ఒక్కొక్కసారి ఎడ్జెక్టివ్గా యూజ్ అవుతుంది, ఒక్కొక్కసారి వెర్బ్గా యూజ్ అవుతుంది. హీ సర్ప్రైజ్డ్ మీ, అతను నన్ను సర్ప్రైజ్ చేశాడు. ఇక్కడే సర్ప్రైజ్ అనేది వెర్బ్ అయింది కదా. కానీ హీ సర్ప్రైజ్డ్, అతను సర్ప్రైజ్ అయి ఉన్నాడు. ఇక్కడ ఇది ఎడ్జెక్టివ్ అయింది. ఎక్కడైతే మనం చూడండి, మనం వెర్బ్స్ని ఏం చేస్తామంటే వెర్బ్ థర్డ్ ఫామ్ని ఏదైనా నౌన్ ముందు పెట్టినప్పుడు అది ఎడ్జెక్టివ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బ్రోకెన్ చైర్, బ్రేక్, బ్రోక్, బ్రోకెన్ కదా. బ్రోకెన్ చైర్, బ్రోకెన్ వెర్బ్ థర్డ్ ఫామ్ అనేది ఎడ్జెక్టివ్ అయిపోయింది. ఓకేనా. రిటర్న్ లెటర్, ఓకేనా, అంటే రాసిన ఉత్తరం. అంటే ఏదైతే V3 ఉంటుందో వెర్బ్ని V3ని నౌన్ ముందు పెడితేనేమో అది ఎడ్జెక్టివ్ అవుతుంది, లేదా నౌన్ తర్వాత అయినా ఇలా అయినా పెట్టచ్చు. ఇట్ ఈస్ బ్రోకెన్, ఓకేనా, అది విరిగిపోయి ఉంది అని. సో ఇదేమవుతుంది? ఇక్కడేమో అడ్జెక్టివ్గా యూజ్ అవుతుంది, ఇక్కడ వెర్బ్గా యూజ్ అవుతుంది. ఎక్కడైతే వెర్బ్ ఉంటుందో మనం దాని గురించి చెప్తున్నామో అప్పుడు మనం వెరీ మచ్ యూజ్ చేయాలి, మచ్ యూజ్ చేయకూడదు. హీ సర్ప్రైజ్డ్ మీ మచ్ అనకూడదు, హీ సర్ప్రైజ్డ్ మీ వెరీ మచ్ అనాలి. అర్థమైందా? అంటే పాజిటివ్ డిగ్రీకి ఏమో వెరీ క్వాలిఫై చేస్తుంది, కంపారేటివ్ డిగ్రీ ఏమో మచ్ క్వాలిఫై చేస్తుంది, ఏదైనా వెర్బ్ వస్తే కనుక వెరీ మచ్ క్వాలిఫై చేస్తుంది. అర్థమైంది కదా? సరే, ఇక్కడ ఏంటిది? ఇది అడ్జెక్టివ్ కదా. హీ సర్ప్రైజ్డ్, హీ షాక్డ్ ఇలా అంటుంటాం కదా. హీస్ డెడ్, అతను చనిపోయాడు అంటే ఇది ఒక అడ్జెక్టివ్. కాబట్టి ఇక్కడ ఏమి యూజ్ చేయాలి? నేనేం చెప్పాను? కంపారేటివ్ డిగ్రీ అయితే కనుక అడ్జెక్టివ్ అయ్యి
కంపారిటివ్ డిగ్రీ అయితే కనుక మచ్ యూజ్ చేయాలి, పాజిటివ్ డిగ్రీ అయితే కనుక వెరీ యూజ్ చేయాలి. ఇక్కడ ఎవరితోనైనా కంపేర్ చేస్తున్నామా? చేయట్లేదు. కాబట్టి ఇక్కడ హీస్ వెరీ సర్ప్రైజ్డ్ అని అనాలి. ఓకేనా? అయితే చూడండి, ఐ ట్రావెల్, నేను ట్రావెల్ చేస్తాను. అయితే నేను ఎక్కువగా ట్రావెల్ చేస్తాను, నేను చాలా ట్రావెల్ చేస్తాను అని చెప్పడానికి ఐ ట్రావెల్ వెరీ మచ్ అనాలి. ఎందుకని? ట్రావెల్ అనేది ఒక వెర్బ్ కాబట్టి. ఇక్కడే చెప్పాను కదా, హీ సర్ప్రైజ్డ్ మీ, అతను నన్ను సర్ప్రైజ్ చేశాడు. హీ సర్ప్రైజ్డ్ మీ వెరీ మచ్, అతను నన్ను చాలా బాగా సర్ప్రైజ్ చేశాడు. ఓకేనా? అంటే వెర్బ్కి వెరీ మచ్ యూజ్ చేయాలి. బాగానే ఉంది. సరే, ఐ డోంట్ ట్రావెల్ అంటే ఏంటి? ఇది ఒక నెగిటివ్ సెంటెన్స్ కదా. ఎక్కడైతే ఎడ్జెక్టివో అడ్వర్బ్ కానీ, పాజిటివ్ డిగ్రీ అయితే వెరీ, కంపారిటివ్ డిగ్రీ అయితే మచ్, ఎక్కడైతే కనుక వెర్బ్ వస్తుందో మనం వెరీ మచ్ యూజ్ చేస్తాం. అంతేకాదు, ఎక్కడైతే వెర్బ్ని క్వాలిఫై చేస్తుందో ఈ వెరీ మచ్ అనేది, అది నెగిటివ్ సెంటెన్స్లో ఉంటే కనుక మనం మస్ట్ని యూజ్ చేయొచ్చు, వెరీ మచ్ని యూజ్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఐ డోంట్ ట్రావెల్ మచ్, ఐ డోంట్ ట్రావెల్ వెరీ మచ్, రెండిటి మీనింగ్ ఒకటే. ఓకేనా? అయితే ఐ ట్రావెల్ మచ్ అని అనకూడదు. పాజిటివ్ డిగ్రీలో మచ్ యూజ్ చేయం, కేవలం నెగిటివ్ సెంటెన్స్లో మాత్రమే వెర్బ్ని క్వాలిఫై చేసేటప్పుడు మనం మచ్ అయినా యూజ్ చేయొచ్చు, వెరీ మచ్ అయినా యూజ్ చేయొచ్చు. ఐ ఈట్ వెరీ మచ్ అనొచ్చు, కానీ ఐ ఈట్ మచ్ అనకూడదు. ఐ డోంట్ ఈట్ మచ్ అనొచ్చు, ఐ డోంట్ ఈట్ వెరీ మచ్ అనొచ్చు. ఓకేనా? ఎక్కడైతే మనము నెగిటివ్ సెంటెన్సెస్ యూజ్ చేస్తామో అప్పుడు మాత్రమే మనం వెబ్స్కి మచ్ అయినా యూజ్ చేయొచ్చు, వెరీ మచ్ అయినా యూజ్ చేయొచ్చు. ఓకే? అయితే చూడండి, హీఈస్ వెరీ స్ట్రాంగ్ అంటే అతను చాలా బలవంతుడు అని. కానీ హీఈస్ నాట్ స్ట్రాంగ్ అంటే దీని అర్థం ఏంటి? అతను బలవంతుడు కాదు అని, అంటే అతను వీక్ అని కదా. కానీ హీఈస్ నాట్ వెరీ స్ట్రాంగ్ అన్నాం అనుకోండి, మనం ఏదన్నా కానీ ఈ ఇంటెన్సిఫైయర్స్ వెరీకి మచ్కి వీటి ముందు నాట్ పెట్టామనుకోండి, దీని అర్థం అతను బలహీనుడు అని కాదు. ఓకేనా? జనరల్గా అరే వాడు బలవంతుడు కాదురా అంటే అర్థం వాడు బలహీనుడని. కానీ ఎక్కడైతే మనము హీఈస్ నాట్ వెరీ స్ట్రాంగ్ అని అన్నామనుకోండి, దాని అర్థం అతను బలహీనుడు అని కాదు, అతను అంత బలవంతుడు కాదు, అంటే నువ్వు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అంత బలవంతుడు కాదు అని. అంటే మనం ఒక రకంగా దీన్ని మిటిగేట్ చేసాం. వెరీ అనే ఇంటెన్సిఫైర్ హై ఇంటెన్సిఫైర్, దాని ముందు నాట్ పెట్టడం వల్ల దాని ఇంటెన్సిటీని తగ్గించాం. ఓకేనా? అంతే. అంటే దీని అర్థం ఏంటంటే హీఈస్ ఎ బిట్ స్ట్రాంగ్ అని అంటాం, లేదా హీఈస్ రాదర్ స్ట్రాంగ్ అని అంటాం. ఇవేంటివి? హీఈస్ రాదర్ స్ట్రాంగ్, హీఈస్ ఎ బిట్ స్ట్రాంగ్ అనేటివి ఇవి మోడరేట్ లేదా మిటిగేటర్స్, డౌన్ టోనర్స్. అంటే మనం వీటి ఇంటెన్సిటీని తగ్గిస్తున్నాం. మనం ఇలా అంటుంటాం కదా, ఐఎమ్ కైండ్ ఆఫ్ బిజీ అంటాం, ఐఎమ్ వెరీ బిజీ అనట్లేదు. ఐఎమ్ వెరీ బిజీ అంటే హై ఇంటెన్సిఫైర్, ఐఎమ్ కైండ్ ఆఫ్ బిజీ అంటే మోడరేట్ ఇంటెన్సిఫైయర్, లేదా ఐఎమ్ ఏ బిట్ బిజీ అంటే డౌన్ టోనర్, మనం ఇంకా తగ్గించేసాం. అలాగా హీఈస్ నాట్ వెరీ స్ట్రాంగ్ అంటే దాని అర్థం హీఈస్ ఎ బిట్ స్ట్రాంగ్ అని, అతను కొంచెం స్ట్రాంగ్, నువ్వు అనుకున్నంత స్ట్రాంగ్ కాదు అని. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. మచ్ అయినా అంతే, హీఈస్ నాట్ మచ్ స్ట్రాంగర్ దెన్ యూ అంటే దీని అర్థం హీఈస్ స్లైట్లీ స్ట్రాంగర్ దెన్ యూ, నీకన్నా కొంచెం స్ట్రాంగే, కానీ నువ్వు అనుకున్నంత లేదా నేను అనుకున్నంత స్ట్రాంగ్ కాదు అని దీని అర్థం. ఓకే? చూడండి, ఎవరైతే టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వలేదో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కంపల్సరీగా జాయిన్ అవ్వండి. అంతేకాదు ఈ వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఓకే, ఇప్పుడు చూడండి, మనం ఏదైతే వెరీ మచ్ చూసామో వీటినే యాడ్వర్బ్స్కి కూడా యూజ్ చేయొచ్చు. ఫాస్ట్ అనేది ఏంటి? ఒక యాడ్వర్బ్గా యూజ్ చేయొచ్చు కదా. హీ రన్స్ ఫాస్ట్. ఓకేనా? హీ రన్స్ ఫాస్ట్. మనం కంపేర్ చేసామా ఎవరితో అన్నా? ఎవరితో కంపేర్ చేయట్లేదు. అంటే ఇది ఒక పాజిటివ్ డిగ్రీ కాబట్టి ఇక్కడ ఏమి యూజ్ చేయాలి? హీ రన్స్ వెరీ ఫాస్ట్ అనాలి. అంతేకాని హీ రన్స్ మచ్ ఫాస్ట్ అని అనకూడదు. ఓకేనా? కానీ హీ రన్స్ ఫాస్టర్ దాన్ ఐ డూ అంటే నేను చేసేదానికన్నా అతను ఫాస్ట్గా పరిగెత్తుతాడు, అంటే నేను పరిగెత్తేదానికన్నా అతను ఫాస్ట్గా పరిగెత్తుతాడు. మరి ఇక్కడ కంపేర్ చేశాం కదా, మరి ఏం యూజ్ చేయాలి? మచ్ యూజ్ చేయాలి. హీ రన్స్ మచ్ ఫాస్టర్ దెన్ ఐ డూ, లేకపోతే హీ రన్స్ మచ్ ఫాస్టర్ దెన్ ఐ డిడ్, నేను పరిగెత్తిన దానికన్నా అతను ఇంకా ఫాస్ట్గా పరిగెత్తుతాడు. క్లియర్లీ, ఇది కూడా ఒక అడ్వర్బ్ కదా. హీ స్పీక్స్ క్లియర్లీ, ఎవరితో అన్నా కంపేర్ చేసామా? కంపేర్ చేయలేదు, అంటే ఇది పాజిటివ్ డిగ్రీ కాబట్టి హీ స్పీక్స్ వెరీ క్లియర్లీ అనొచ్చు. కానీ హీ స్పీక్స్ మోర్ క్లియర్లీ, ఇదేంటి? నేను కంపేర్ చేస్తున్నాను. హీ స్పీక్స్ మోర్ క్లియర్లీ దాన్ యూ కెన్, అంటే నువ్వు మాట్లాడగలిగే కన్నా అతను ఎక్కువ క్లియర్గా మాట్లాడతాడు, కంపేర్ చేశాను. కాబట్టి ఇక్కడ ఏం రావాలి? మచ్ మోర్ క్లియర్లీ. హీ స్పీక్స్ మచ్ మోర్ క్లియర్లీ. అంతేకాని హీ స్పీక్స్ వెరీ మోర్ క్లియర్లీ అని రాకూడదు. ఎందుకని? కంపారిజన్ కాబట్టి. ఓకేనా? సరే, ఇంతవరకు నేర్చుకున్నాం. కానీ చూడండి, హీస్ డెడ్
అతను చనిపోయాడు. దీన్ని మనం హీస్ వెరీ డెడ్ అని ఇంటెన్సిఫై చేసి చెప్పచ్చా? దీని తెలుగులో అర్థం ఏమొస్తుంది? హీస్ డెడ్ అంటే అతను చనిపోయాడు, హీస్ వెరీ డెడ్ అంటే అతను చాలా చనిపోయాడు. మనం ఇలా అంటామా? అరే వాడు చాలా ఎక్కువ చనిపోయాడురా, వీడు తక్కువ చనిపోయాడురా అని అంటామా? చనిపోయాడు అంటే అందులో ఎక్కువ తక్కువ ఉండదు. కానీ మనం దాన్ని వేరే ఇంటెన్సిఫైర్స్ యూజ్ చేయొచ్చు, కానీ ఎక్కువ తక్కువ అని చెప్పలేం. వాటికి మనం ఇలా చెప్పచ్చు, అరే అతను పూర్తిగా చనిపోయాడురా అని చెప్పచ్చు. అప్పుడు హీస్ కంప్లీట్లీ డెడ్, హీస్ అట్టర్లీ డెడ్ ఇలాంటివి యూజ్ చేయొచ్చు. కానీ హీస్ వెరీ డెడ్ అని యూజ్ చేయకూడదు. అంతేకాదు, మనం కంపేర్ చేస్తామా? అరే వాడు ఎక్కువ చనిపోయాడు, వీడు తక్కువ చనిపోయాడురా అని అంటామా? చనిపోయాడంటే చనిపోయాడు, అందులో ఎక్కువ తక్కువ ఉండదు. కాబట్టి హీస్ మోర్ డెడ్ దాన్ హిమ్ అని కూడా అనకూడదు. అంటే కొన్ని అడ్జెక్టివ్స్ని మనము కంపారిజన్ చేయలేము. అంతేకాదు, వాటి ముందు వెరీ మచ్ లెస్ ఇలాంటివి వేటిని యూజ్ చేయలేము. ఎందుకంటే అవి నాన్ గ్రేడబుల్ అడ్జెక్టివ్స్. అంటే వాటిలో ఎక్కువ తక్కువలు ఉండదు. అలాంటివి ఏంటంటే పర్ఫెక్ట్ కానీ, యూనిక్ కానీ, కంప్లీట్ కానీ, ఎంటైర్ కానీ, డెడ్ కానీ, మ్యారీడ్ కానీ. చూడండి, మనం ఇలా అని అంటామా? వీటి ముందు మనం వెరీ కానీ, మచ్ కానీ, మోర్ కానీ యూజ్ చేయకూడదు. మనం ఇలా అని అంటామా? షీఈ్ మోర్ ప్రెగ్నెంట్ అని అంటామా? లేదా అరే ఆమె ఎక్కువ ప్రెగ్నెంట్రా అని అంటామా? లేదా వాడు ఎక్కువ పెళ్ళైనోడ్రా అని అంటామా? పెళ్ళైనవాడు అంటే పెళ్ళైనవాడు, ఎక్కువ పెళ్ళైనవాడు తక్కువ పెళ్ళైనవాడు అని ఉండదు. ఓకేనా? ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకోవడం కాదు, పెళ్ళైనవాడు. లేదా ఒకరు సింగిల్గా ఉన్నాడు అనుకోండి, హీ సింగిల్ అంటాం. అరే వాడు చాలా సింగిల్ రా, లేదా అరే వాడు వీడికన్నా ఎక్కువ సింగిల్ రా అని అంటామా? సింగిల్ అంటే సింగిలే, అందులో ఎక్కువ తక్కువలు ఉండవు. కాబట్టి షీఈ్ మోర్ ప్రెగ్నెంట్ అని అనకూడదు. ఓకేనా? లేదా షీఈ్ వెరీ ప్రెగ్నెంట్ అని అనకూడదు. ఇక్కడ ఇలాంటి ఇంటెన్సిఫైర్స్ని యూజ్ చేయకూడదు. ఓకేనా? ఏమనాలి? సింపుల్గా షీఈ్ ప్రెగ్నెంట్, షీఈ్ మ్యారీడ్, అంతేకాదు హీఈ్ సింగిల్, అంతే. హీఈ్ వెరీ సింగిల్, హీఈ్ మోర్ సింగిల్ ఇలాంటివి యూజ్ చేయకూడదు. అయితే అప్పుడప్పుడు చూడండి, మనం ఇలా అనం, ఇట్ ఈజ్ ఏ యూనిక్ కాన్సెప్ట్, ఇది కరెక్టే. కానీ ఇట్ ఈజ్ ఏ మోర్ యూనిక్ కాన్సెప్ట్ అంటామా? యూనిక్ అంటేనే ఒకదానికి ఇంకొక దానికి సంబంధం లేకుండా కొత్తగా ఉండేది. అందులో ఎక్కువ కొత్తగా ఉండేది ఏంటి? కొత్తగా ఉండేది అంటేనే వేరుగా ఉండేది. ఎక్కువ కొత్తగా ఉండేది, తక్కువ కొత్తగా ఉండేది ఉండదు కదా. అందుకని ఇట్ ఈజ్ ఏ మోర్ యూనిక్ కాన్సెప్ట్ అనకూడదు, ఇట్ ఈజ్ ఏ వెరీ యూనిక్ కాన్సెప్ట్ అనకూడదు. అంత మాత్రమే మనం వీటికి వేరేవి యూజ్ చేయకూడదా అంటే యూజ్ చేయొచ్చు. చూడండి, నేను మీకు ఇంతకు ముందు చెప్పాను కదా, మనం వెరీ మచ్ని ఎందుకు యూజ్ చేస్తామని చెప్పా? కంప్లీట్లీ, అన్డౌటెడ్లీ, లేకపోతే ఎంటైర్లీ ఇలా చెప్పడానికి, డెఫినెట్లీ ఇలా చెప్పడానికి యూజ్ చేస్తామని చెప్పా. అలాగా ఎంఫసైజ్ చేయడానికి ఇట్ ఈస్ వెరీ మచ్ ఏ యూనిక్ కాన్సెప్ట్ అని చెప్పచ్చు. అంటే ఇట్ ఈస్ రియల్లీ ఏ యూనిక్ కాన్సెప్ట్ అని అర్థం దీనిది. ఓకేనా? అంతేకాని మనం ఇలా ఇంటెన్సిఫై చేయట్లేదు, మనం యూనిక్ అనే ఎడ్జెక్టివ్ని ఇంటెన్సిఫై చేయట్లేదు, ఏ యూనిక్ కాన్సెప్ట్ అనే నౌన్ ఫ్రేజ్ని ఇంటెన్సిఫై చేస్తున్నాం. అలాంటప్పుడు వెరీ మచ్ని యూజ్ చేయొచ్చు. అంతేకాని ఎడ్జెక్టివ్ ముందు ఇట్ ఈజ్ ఏ, తర్వాత ఇది ఎడ్జెక్టివ్ ముందు వెరీని కానీ మోర్ని కానీ పెట్టకూడదు. అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. చూడండి, హీ స్పీక్స్ ఇంగ్లీష్ వెల్ అంటే ఈ వెల్ అనేది ఏంటి? యాడ్వెర్బ్. స్పీక్ అనే వెర్బ్ని క్వాలిఫై చేస్తుంది. అయితే ఎవరితోనో కంపేర్ చేసామా? కంపేర్ చేయలేదు, పాజిటివ్ డిగ్రీ. కాబట్టి ఇక్కడ ఏం పెట్టాలి? వెరీ. హీ స్పీక్స్ ఇంగ్లీష్ వెరీ వెల్. ఓకేనా? ద ఎగ్జామ్ వాస్ డిఫికల్ట్. ఎగ్జామ్ డిఫికల్ట్. అదే ఎగ్జామ్ చాలా డిఫికల్ట్గా ఉంది అంటే ముందు ఇది ఏంటిదో చూడండి. ఎగ్జామ్ డిఫికల్ట్ ఎగ్జామ్ అంటే ఇది ఒక అడ్జెక్టివ్. అయితే నేను దేంతోనైనా కంపేర్ చేశానా? కంపేర్ చేయలేదు. కాబట్టి ఇక్కడ ఏం యూజ్ చేయాలి? ద ఎగ్జామ్ వాజ్ వెరీ డిఫికల్ట్ యూజ్ చేయాలి. అంతేగాని ద ఎగ్జామ్ వాజ్ మచ్ డిఫికల్ట్ అని అనకూడదు. ఓకేనా? సరే, హీ స్పీక్స్ ఇంగ్లీష్ బెటర్ దాన్ ఐ డూ. ఇక్కడ బెటర్ అని వచ్చింది అంటే నేను కంపేర్ చేశాను. దేన్ని కంపేర్ చేశాను? అతను మాట్లాడగలిగేదాన్ని, నేను ఇంగ్లీష్ మాట్లాడగలిగేదాన్ని కంపేర్ చేశాను. కాబట్టి ఇక్కడ ఏది రావాలి? మచ్ రావాలా, వెరీ రావాలా, వెరీ మచ్ రావాలా? మచ్ రావాలి. హీ స్పీక్స్ ఇంగ్లీష్ మచ్ బెటర్ దెన్ ఐ డూ అంటే నేను మాట్లాడేదానికన్నా అతను ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు. కంపారిజన్ మచ్ రావాలి, మచ్ బెటర్. ఓకేనా? ఇట్ ఈస్, చూడండి, ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ అంటే అది ఎక్స్పెన్సివ్, కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ అనొచ్చు. కానీ నేను ఇక్కడ ఇట్ ఈస్ మోర్ ఎక్స్పెన్సివ్ అన్నాను అంటే నేను ఇంకొక దాంతో కంపేర్ చేస్తున్నాను. అలాంటప్పుడు ఇక్కడ ఏం యూజ్ చేయాలి? ఇట్ ఈస్ మచ్ మోర్ ఎక్స్పెన్సివ్, అంతేకాని ఇట్ ఈస్ వెరీ మోర్ ఎక్స్పెన్సివ్ అని అనకూడదు. దే ఎంజాయ్డ్ ద పార్టీ. ఇక్కడ ఏంటి? ఇక్కడ నేను అడ్జెక్టివ్ ఏమైనా వచ్చిందా? యాడ్వెర్బ్ వచ్చిందా? ఏం రాలేదు. ద పార్టీ అనేది నౌన్, ఎంజాయ్ అనేది వెర్బ్, దే అనేది ది సబ్జెక్ట్. కాబట్టి ఇక్కడ నేను వెర్బ్ని క్వాలిఫై చేస్తున్నాను. వెర్బ్ని క్వాలిఫై చేస్తూ ఇంటెన్సిఫై చేయాలంటే ఏం యూజ్ చేయాలి?
వెరీ మచ్ యూజ్ చేయాలి. అయితే మీరు ఇలా అనొచ్చు, దే వెరీ మచ్ ఎంజాయ్ ద పార్టీ. ఈ వెరీ మచ్ అనేది సబ్జెక్ట్కి వెర్బ్కి మధ్యలో పెట్టచ్చు, లేదా దీన్నే సెంటెన్స్ ఎండింగ్లో అయినా పెట్టచ్చు. దే వెరీ మచ్ ఎంజాయ్ ద పార్టీ అని అయినా అనొచ్చు, లేకపోతే దే ఎంజాయ్ ద పార్టీ వెరీ మచ్ అని అయినా అనొచ్చు. రెండు రకాలుగా రాయొచ్చు. ఓకేనా? చూడండి, ఇట్ వాజ్ మామూలుగా ఇట్ వాజ్ ద మెయిన్ రీజన్ ఫర్ దేర్ సక్సెస్ అంటే వాళ్ళ సక్సెస్కి ఇదే రీజన్. అయితే నేను దీన్ని ఎంఫసైజ్ చేసి వాళ్ళ సక్సెస్కి రియల్లీ ఇదే మెయిన్ రీజన్ అని చెప్పాలంటే రియల్లీ, డెఫినెట్లీ, అన్డౌటెడ్లీ ఇలా చెప్పాలంటే ఏమని యూజ్ చేయొచ్చు అని చెప్పాను, వెరీ మచ్ చెప్పాను కదా. ద మెయిన్, ద గ్రేటెస్ట్, ద లాస్ట్, ద ఫస్ట్ ఇలాంటివి వచ్చినప్పుడు వెరీ మచ్ యూజ్ చేయొచ్చని. ఇట్ వాజ్ వెరీ మచ్ ద మెయిన్ రీజన్ ఫర్ దేర్ సక్సెస్. ఓకేనా? ఇలా యూజ్ చేయొచ్చు. లేదా చూడండి, దేర్ ఒపీనియన్స్ ఆర్ సేమ్, వాళ్ళ ఒపీనియన్స్ సేమ్. దీన్ని నేను ఎంఫసైజ్ చేసి దేర్ ఒపీనియన్స్ ఆర్ రియల్లీ ద సేమ్ అని చెప్పాలంటే దేర్ ఒపీనియన్స్ ఆర్ వెరీ మచ్ ద సేమ్. దేర్ ఒపీనియన్స్ ఆర్ వెరీ మచ్ ద సేమ్. ద సేమ్ చెప్పాను కదా, ద సేమ్కైనా యూజ్ చేయొచ్చు, ద కేస్కైనా యూజ్ చేయొచ్చు, లేదా ద మెయిన్, ద బెస్ట్, ద లాస్ట్ ఇలాంటివి అన్నిటికీ యూజ్ చేయొచ్చు వెరీ మచ్ని ఎంఫసైజ్ చేసి చెప్పడానికి. ఓకేనా? ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.